Zabardast 12 years mega celebration. మా జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అందరు ఇక్కడ రీయూనియన్ లో కలిసి ఉన్నాం కాబట్టి సో కొంతమంది శిష్యులు వాళ్ళ గురువుల కోసం కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు. సో ఫస్ట్ శిష్యుడు మా ఆది గారు ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా గురువులు అనగానే ఎవరికైనా గుర్తొచ్చే మొదటిది ఆ గురువుల పాదాలు ఒక పళ్ళెంలో పెట్టి కడగటం. నాకు ఏ ఇది లేదు, నేను అది చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ రండి. మా గురువు గారి కోసం నేను వెయిటింగ్. ఆయన వస్తే నేను రెడీ. జీవితాన ప్రతిపాఠం చేరే అనుకున్నా తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అభి ఇలాంటి ఒక అదృష్టం లైఫ్ లో చాలా కొన్నిసార్లే వస్తుంది. ఐ డోంట్ నో, యు మస్ట్ బి ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ అండ్ ఎమోషనల్. అబ్సల్యూట్లీ. యాక్చువల్ గా సార్ నాకు చాలా ఎంబారసింగ్ గా, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను అది అభి యు డిజర్వ్డ్ ఇట్. పువ్వులేసి సరిపోతుంటే నాకు ఇదంతా ఏజ్ పెద్దగా అయినట్టు అనిపిస్తుంది సార్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఏజ్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ గుడ్ హార్ట్, గుడ్ హ్యూమన్. అంటే అంతకుముందు 2002లో ప్రభాస్ గారితో ఫస్ట్ సినిమా అనేది యాక్టర్ గా స్టార్ట్ అయ్యాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. జబర్దస్త్ వచ్చి నువ్వేం సాధించావు అంటే నేను చాలా చేశాను సార్. యాంకరింగ్, డాన్స్, సాఫ్ట్వేర్, డైరెక్షన్ ఇన్ని చేస్తున్నా కూడా నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే నేను చెప్పుకోవడానికి ఆది లాంటి నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. మంచి రికగ్నైజేషన్. డెఫినెట్ అభి. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వేరే పేషెంట్స్ వచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి డెసిగ్నేటెడ్ పోస్ట్ లో ఉన్నాయి. మీరు అభి కదా అంటే అవును సార్. మా పేరెంట్స్ ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఆపర్చునిటీ ఇచ్చినందుకు మల్లెమాల వారికి, జబర్దస్త్కి అండ్ ఈటీవీకి ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. నేను లైఫ్ ఇచ్చింది ఏం లేదు సార్, ఆదికి ఉన్న టాలెంట్ అది లేదు. అది కాదులే అవి అంత ఈజీగా చెప్పగానే, ఎందుకంటే నువ్వు బేసిక్ గా యువర్ గుడ్ ఎట్ హార్ట్. ఈ సంగతి నాకు తెలుసు. ఈవెన్ మన ప్రసాద్ విషయంలో కూడా నువ్వు ఎంత ముందుండి ఎంత హెల్ప్ చేసావో, ఎలాంటి కంట్రిబ్యూట్ చేసావో నాకు తెలుసు. ఓన్లీ ప్రసాద్ అనే కాదు సార్, జబర్దస్త్ సంబంధించి ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గ్రూప్ లో రియాక్ట్ అయ్యేది అభి అన్న సార్. అందరినీ గ్యాదర్ చేసేది అభి అన్న సార్. ఆ ప్రాబ్లం కంప్లీట్ అయ్యే వరకు కూడా చివరిదాకా ఉండేది అభి అన్న సార్. అంతేకాదు సార్, అసలు డైలాగ్ ఏం లేకుండా నిలబడినోను కూడా పిలిచి పేమెంట్ ఇచ్చి పంపించేవాడు సార్. అంత మంచి మనిషి సార్. అది ఈ మంచితనం అనేది నాకు ఏ కొంచెం అలవాటైనా ఈ ఇండస్ట్రీలో అది మొత్తం మాత్రం అభి అన్నకే క్రెడిట్ సార్. అది అభి అన్న లైఫ్ లాంగ్ నేను రుణం తీర్చుకోలేనన్నా. మధ్యలో ఒక మిస్టేక్ చేసిన, నిజంగా అది ఇప్పుడు సారీ చెప్పుకుంటున్నానా. 2 సంవత్సరాలు అభి అన్న మాట్లాడుకుంటే అసలు నేను సెడ్చుకున్నా. నేను ఎంత ఎమోషన్ అయినా సార్, నవీన్ అన్న ఏడుస్తుంటే నాకు ఒక డైలాగ్ వేయాలని ఉంది సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగా. టీవీలో జబర్దస్త్ లో చూసుకునే నన్ను ఆయన స్కిట్ లో చేపించి నన్ను నేను టీవీలో చూసుకునేలా చేశాడు అభి అన్న. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫర్ ఎవర్ మీకు గ్రేట్ఫుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ అన్న. సార్ ఇదంతా చూసి రైజింగ్ రాజు గారు నా కాళ్ళు కడుగుతారు అన్నాడు. నేను చెప్పాను అలా కడిగితే మీకంటే ముందు నేను పోతాను, అలాంటివి చేయకండి అని చెప్పి. ఆల్రైట్ సార్, నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? రాంప్రసాద్ గారు. నా గురుగారు ఎవరు కాదు, మా ధనరాజ్ అన్న. అన్న రానా. అందరూ కాలు కడిగారు, నేను ధనరాజన్ కలిపి స్నానం చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ.
నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్కిట్లు రాయడానికి వచ్చేవాడిని. స్టేయింగ్ అన్నాల ఇంట్లో ఉండేవాడిని సార్. అన్నే ఫుడ్ పెట్టేవాడు, అన్న తాగిన మందులో కొంచెం నాకు కొంచెం మందు ఇచ్చేవాడు. జోక్ కాదు, సీరియస్ గా మళ్ళీ పబ్లిక్ అందులో అన్న మీరు తారు కదా అలాగా. ఒకరోజు అన్న అర్జెంట్ పని ఉంది షూటింగ్ అవ్వగానే ఏరా బస్కి వెళ్తున్నాం అంటే అన్న అర్జెంట్ పని ఉందంటే ఇప్పుడు అన్నకు మర్చిపోయి ఉంటాడు. నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది అన్న డబ్బులతోనే. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ గా చెప్తున్నా, జోక్ కాదు. మీరు షూ తీయండి ప్లీజ్ ప్లీజ్. కొన్ని బట్టలు తీయండి, కొన్ని బట్టలు తీయండి. ఇది చాలు సార్ నాకు. ఇది ఈ విషయం మెమరీ గుర్తు చేశారు కదా. డిసప్పాయింట్ మ్యాన్. తీయండి రే షూస్ తీయండి రా. కూర్చో. అంటే నేను ఎందుకు వచ్చానో చెప్తాను సార్. నేను జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ ఎక్కింది అన్న టీమ్ లోనే. అంత పెద్ద తప్పిదం జరిగినదా? ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంతవరకు ధనరాజన్న కాలు ధనరాజాలనే కడుక్కోలేదు. అప్పుడు ఫస్ట్ స్కిట్ సార్ చంటి మీద షూట్ చేశారు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ నేనే సార్. సార్ ఇంతమంది 12 సంవత్సరాలు దీన్ని నెట్టుకొని వచ్చారంటే వీళ్ళందరూ గ్రేట్నెస్ సార్. లేకపోతే మళ్ళీ మేము రాము ఇక్కడికి. నాకు ఒకటి అనిపించింది ఇప్పుడు ఇదంతా ఇంతమందిని చూసి ఇన్ని స్కిట్లు చూసి నాకేమనిపించింది అంటే, బాబు గారు మీరు వస్తారంటే చెప్పండి, మళ్ళీ నేను వస్తాను టీమ్ లీడర్గా. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చి ఒక్క అవకాశం ఇస్తే గడ్డ నవీన్ కాళ్ళు గడ్డ నవీనే కడుక్కుంటాడట కొంచెం. మరి నెక్స్ట్ శిష్యుడు ఎవరు వస్తున్నారు? రండి మహేష్ గారు. మహేష్ గారు ఎవరు కాలు కడుగుపోతున్నారు? నాకు శంకరన్ ఆఫర్ ఇచ్చాడు కానీ పేరైతే చంటన్ దాంట్లో వచ్చింది. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు కడుగుతాడు. నేనేమనుకున్నానంటే నెక్స్ట్ అనగానే వాడు షూ మొత్తం ఇప్పేసి వచ్చి వాడు వచ్చి కూర్చుంటాడు, వీడెవరిని పరిచయం చేశాడబ్బా అనుకుంటున్నాను. సన్మానం చేసి ఇదన్నా మిగలని చంటి అనుకుంటున్నాడు ఇదే నా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అంటే. సరే ఇద్దరు టీం లీడర్లు వాళ్ళని పరిచయం చేసినందుకు గర్వపడ్డారు సార్. ఫస్ట్ టైం వీడు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇంతమంది పూలేస్తుంటే నాకు అభినందన సభలా లేదు. ఇంకో ఫంక్షన్ ఉంటుంది చూడు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. అంటే జబర్దస్త్ లో ఇంతమంది పాపాలకు కారణమైన నన్ను బేసిక్ గా వీళ్ళందరూ కలిసి నన్ను ఒక టీం లీడర్ గా నిలబెట్టి అందరి ముందు గురువు అని చెప్పి, అంటే స్టేజ్ మీద ఒక గర్వం బాగా మిగిలిపోయింది. ఏంటంటే జబర్దస్త్ అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ స్కిట్ చేసిన పుణ్యాత్ముని నేనే. అసలు బేసిక్ గా వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి మేమందరం ఉన్నాం. వీళ్ళు కష్టపడకపోతే మేము లేవు. థ్యాంక్ యూ సో మచ్. మాది విజయవాడ సార్. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈడ ఏం చేస్తారు అట్లా ఇట్లా ఎన్నో అవమానాలు. ఆ అవమానాలు ఎవరైతే నన్ను ఈడు అది కాదు ఇది కాదు అని చెప్పారో వాళ్ళే ఈడు మావోడు అని పిలుచుకునేలాగా ఎదిగానంటే దానికి కారణం నువ్వే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జబర్దస్త్ లో ఎంతమంది టీమ్ లీడర్లు ఉన్నా ఎవడొచ్చి అడిగినా టాలెంట్ ఉన్నోడికి అవకాశం ఇచ్చే ఒకే ఒక్క టీమ్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది మా చంటన్న మాత్రమే. ఈ రోజు మీ అందరం బతుకుతున్నావంటే అది నువ్వు పెట్టిన భిక్ష అన్న. నా కుటుంబం ఆకలితో ఉండేటప్పుడు నాకు ఆకేసింది సంటి గారు, అన్నం పెట్టింది ఆది గారు. నేను చాలా భయస్తుడిని, నాకు ధైర్యాన్ని ఇచ్చింది నాగబాబు గారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
చంటి గారి రుణం, ఆది గారి రుణం, నా నాగబాబు గారి రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. చంద్ర గారి టీమ్ లో నేను ఎంటర్ అయ్యాను. అక్కడ నుంచి మళ్ళీ వేణు గారి టీంకి వచ్చాను. అక్కడ నుంచి కొద్ది డైలాగ్ లో మర్చిపోవడం అటు ఇటు చేయడం వల్ల నన్ను జస్ట్ అలా పక్కనెట్టేశారు. చంటి గారు దగ్గర తీసుకొని, అరే నువ్వేం భయపడకరా, నీలో టాలెంట్ ఉంది, నేను వాడతాను, నిన్ను ఎలా వాడాలో నాకు తెలుసు అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాలు చంటి గారి టీంలో చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు డెఫినెట్ గా నేను చంటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ టైం జబర్దస్త్ లో చంటి ఇంకా నేను జబర్దస్త్ చెయ్యను అని చెప్పేసి ఒక ఎమోషనల్ స్కిట్ చేసి వెళ్ళేటప్పుడు నేను మాత్రం ఏడ్చాను. తనకి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏదైనా చెప్పాలనుకున్న మొహం మీద చెప్పేస్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నెక్స్ట్ శిష్యుడు వచ్చి రచ్చరవి గారు, రండి. ఎవరైనా కాళ్ళు ఇస్తే కడుగుతారు, రచ్చరవన్న కాళ్ళు లాగిమడి కడుగు. కడగరా కాళ్ళు. అన్నా, చంద్రన్న లేనిది నా పల్లెంలో అన్నం లేదు. హాస్పిటల్లో పడ్డప్పుడు నాగబాబన్న చేసిన సహాయం తర్వాత నేను స్కిట్ కు రాకపోతే చెక్కును పంపించి సపోర్ట్ చేసిళ్ళు. నాకు ఎవరిది వినపడదు, మీది చంద్రన్నది, ఈ ఇద్దరిది అంటే నేను ఖచ్చితంగా వింటాను. నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ని సార్. చిన్న స్టేజ్ షోలు చేసేవాడిని. ఒక రోజు ఒక ఈవెంట్కి వెళ్తే ఆ రోజు చంద్రన్న, ధనరాజ్ అన్న, వేణన్న వచ్చారు. ఆ రోజు నా పర్ఫార్మెన్స్ చూసి అన్న నా నెంబర్ ఇసుకొని కాల్ చేస్తాను అన్నాడు. ఒక 15 రోజుల దాకా రాలేదు, ఇంకా రాదేమో అనుకున్న టైంలో అన్న నాకు కాల్ చేశాడు సార్. ఈ రోజు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను అంటే కారణం అన్నే సార్. ఫస్ట్ స్కిట్ కన్ఫ్యూజన్ కామెడీ మీరిచ్చిన ఆ భిక్షతో నేను ఈ రోజు నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాను సార్. నిజంగా ఈ రోజు నేను తినే తిండి మీద చంద్రన్న అండ్ మీ పేరు ఎప్పటికీ ఉంటాయి సార్. మామూలుగా సమాజం అందరికీ తెలిసిన విషయమే, లేడీ గెటప్స్ వేస్తున్నారు. ఒక అబ్బాయి చీర కట్టి నడుస్తున్నాడు అంటే వాడు తేడా గాడ్రా, వాడు 0.5 గాడ్రా. వాడు అలా ఇలా అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఒక అబ్బాయి చీర కట్టినా సరే స్టార్ అనేటటువంటి స్టేజ్ కి తీసుకొచ్చిన ఏకైక షో జబర్దస్త్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే, సో మీరు చమచంద్ర గారి టీంలో చేసే వినోదిని గారు కదండి అనేటటువంటి పేరు తీసుకొచ్చి పెట్టినటువంటి చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ చంద్ర అన్న. నిజంగా చెప్పాలంటే నా కోసం చమక్ చంద్ర గారు చాలా పోరాడారు. ఒక్క స్కిట్ హిమాలయ లంచ్కెళ్ళి మంచి తీసుకొస్తే పిల్లలు పుడతారంట అన్న స్కిట్ తో నా లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. వారి యొక్క డైరెక్షన్ గాని అన్ని సూపర్. నేను నిజంగా చమక్ చంద్ర గారు అంతటి పేరు సంపాదించుకున్నానని సగర్వంగా చెప్తున్నాను. ఒక్కసారి గురువు గారిని ఈ స్టేజ్ అంతా తిప్పుతాను. ఈరోజు ఈ కార్యక్రమం కొద్దిగా భారంగా ఉంది కానీ సంతోషంగా కూడా ఉంది. సో నా ఫ్రెండ్స్ ధనరాజ్, వేణు, తాగుబోతు రమేష్, మేము కామన్ ఫ్రెండ్స్. ధనరాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అయిన తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది.
ఈ ప్రోగ్రాంతో నేను బయటపడాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు స్టార్ట్ చేసిన నా వర్క్, నా స్కిట్లు ఈ రోజు వరకు వదల్లా. అదే డెడికేషన్తో పనిచేశా. నాకు అంత పేరు రావడానికి కూడా మీ సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇన్ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. మన జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా ఒక మనిషి మాత్రం, మేమందరం జబర్దస్త్ నుంచి ఏదో ఒకటి తీసుకున్నాం, ఆయన జబర్దస్త్నే తీసుకున్నాడు. అండ్ ఆయన్ని జబర్దస్త్ ఫ్యామిలీ అందరూ కలిసి సన్మానం చేయాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ వన్ అండ్ ఓన్లీ రాఘవ్ గారు. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? మొత్తం అన్ని చేశారు, అన్ని స్కిట్లు చేశారు. భారతంలో భీష్ముడు ఎంత ముఖ్యమో జబర్దస్త్ కి ఈ భీష్ముడు అంత ముఖ్యం. సార్ రాఘవ్ ఒకటి క్రెడిట్ ఉంది సార్. ఇప్పటి వరకు రాఘవ టీం నుంచి ఎవరు టీం లీడర్ కాలేదు సార్. రాఘవ్ గారిని అంటే వీళ్ళందరూ చూసిన రాఘవ్ గారు, నేను చూసిన రాఘవ్ గారు ఎలా చూసావరా సార్? నా తరపున రాఘవ్ గురించి ఒక మాట సార్. నేను అందరిని మాక్సిమం అరే అంటాను. బేసిక్ గా రాఘవ్ ఒక్కనే రాఘవ్ గారు అంటాను. ఆయన టాలెంట్ గా నేను గారు అంటాను. అలాగే రాఘవ గారు కూడా ఎవరిని రానడు సార్. ఆయనకి బీభత్సమైన కోపం వచ్చినా వెధవ గారు ఇలా రండి అంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్రిల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 12 years జర్నీ అంటే అది నాట్ ఏ జోక్. నాకు ఒకటి గుర్తుండిపోయింది బాగా. 50 episodes చేస్తున్నప్పుడు అవార్డ్స్ ఇస్తున్నట్టు స్కిట్ చేస్తున్నాను సార్ నేను. ఆ స్కిట్ ఏడుకొండల గారి కింద నుంచి చూసాను. చాలా అండి అన్ని స్కిట్లు ఇలాగే చేయాలండి, 50 కాదు 100 చేస్తామండి ఇలా చేస్తే అన్నారు. అది ఇప్పుడు 700కి వచ్చిందండి. అప్పుడు ఆ స్కిట్ లో నిజంగా ఒక స్కిట్ లో ఈయనలా గెటప్ వేసినప్పుడు ఈయన చొక్కావే తెచ్చుకునే వాళ్ళం. మేము బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ చొక్కా గురించి ఈయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్.